సిద్దిపేట జిల్లాలో ఇసుక అక్రమ దందా రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో రవాణా జరుగుతుందని కొందరు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నంగనూరు మండలం అక్కెనపల్లి గ్రామం జలాశయాలు, వాగుల వద్ద నుంచి భారీగా ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తున్నట్లు వాపోయారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో రవాణా జరుగుతుందని చెప్పుకుంటూ కొందరు ఇసుక అక్రమార్కులకు అక్రమంగా ఇసుకను తరలిస్తూ వాగులు, చెరువులను ఖాళీ చేస్తున్నారని మండిపడుతున్నారు. రాత్రులు వాగులు, చెరువుల వద్ద నుంచి ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తూ ప్రభుత్వానికి భారీ నష్టం కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ రవాణా వల్ల చెరువుల నిర్మాణం దెబ్బతింటుందని, భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను వెంటనే అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఇసుక అక్రమ రవాణా వెలుగు చూసింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో భారీగా వాగులు, వంకల నుంచి ట్రాక్టర్ల సహాయంతో ఇసుకను భారీగా రాత్రిళ్ల సమయంలో దోచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇసుకను తరలిస్తున్నటువంటి ప్రాంతాల్లో బావులను తలపిస్తున్నాయి. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలనేసి కూడా సిద్దిపేటలో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అక్కెనపల్లి గ్రామం జలాశయాల వాగుల నుంచి ఇసుకను ఎడాపెడా దోచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సిద్దిపేట జిల్లాలో ఇసుక మాఫియా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఈ ఇసుకను అక్రమంగా తరలిస్తూ రవాణా చేస్తున్నారు. ఇక ప్రధానంగా రాత్రి వేళల్లోనే అక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలు ఎక్కువగా ఇసుకను తరలిస్తున్నారనేసి కూడా గ్రామస్తులు ఫిర్యాదు చేసినారు. కానీ ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదనేసి కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి బాసిత్ ఫోన్ లైన్ ఉన్నారు. బాసిత్, అప్డేట్ ఏంటి? మనోజ్, ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక పర్మిషన్లు తీసుకొని మరో విధంగా వాళ్ళు ఇసుక రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ సిద్దిపేట జిల్లాలో ఈ ఇసుక రవాణా భాగవతం బయటపడింది. ఇందిరమ్మ ఇండ్లకు సప్లై చేస్తామని చెప్పి ఇసుక రెవెన్యూ శాఖతో అధికారులతో చిన్నపాటి పర్మిషన్లు తీసుకొని వాళ్ళు ప్రస్తుతం అయితే తమ పరిధిలో లేకున్నా కానీ వాళ్ళు ఇసుకను తోడేస్తూ మాఫియాగా తయారయ్యారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని ఈ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమంగా ఇసుక దందా కొనసాగుతుంది. జలాశయాల వాగుల నుంచి ట్రాక్టర్లతో ఇసుక తరిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా వాగులు, చెరువుల నుంచి కూడా ఈ ప్రభుత్వానికి భారీ నష్టం కలిగించే విధంగా వీళ్ళు ఇసుక రవాణా చేస్తున్నారు. అక్కడ రైతులు కూడా వాపోతున్నారు. వీళ్ళు ఇసుక రవాణాతోని జలాశయాలు అడగండిపోతాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ అధికారులకు సమాచారం ఇచ్చినా గానీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పి వాళ్ళు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇసుక రవాణా, ఈ అక్రమ రవాణా వల్ల భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి ఆ జలాశయాలు కూడా చెప్తున్నాయి. జలాశయాల్లో మొత్తం నీరు అట్టడుగున వెళ్ళిపోయింది. ప్రస్తుతం అయితే స్థానికులు, రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇసుక రవాణా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. మనోజ్, బాసిత్, అలాగే ఒక అక్కెనపల్లి గ్రామమైనా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి వంకలు, వాగుల్లో కూడా ఇసుకని తరలిస్తున్నారా? ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో కూడా మనము ఈ మాఫియాను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. వెలుగు తీసుకురావడంతో అక్కడ అక్రమార్కుల ఆట కట్టించడం, అధికారులు కూడా దాని మీద చర్యలు తీసుకున్నారు. కొంతమంది అధికారులు కాకుండానే ప్రజాప్రతినిధులు వాళ్ళకు మద్దతు వాళ్ళకి వాళ్ళు ఈ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. ఈ ఇసుక రవాణా మాఫియాగా తయారై వాగుల నుంచి, వంకల నుంచి తీసుకొచ్చి ఆ ఇసుకను ఒక దగ్గర డంప్ యార్డ్ గా తయారు చేసి అక్కడి నుంచి వాళ్ళు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పి మనకు సమాచారం అందుతుంది. మనోజ్, ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రవాణాపై మైనింగ్ అధికారులు ఏమైనా స్పందించారా? ప్రస్తుతం అయితే వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అని గ్రామస్తులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఎక్కడికి వెళ్ళి విజువల్ తీస్తుంటే కూడా ఇక్కడ ఏం లేదు, మేము అన్ని విధాల పర్మిషన్స్ తీసుకున్నాము, ఎందుకు తీస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎవరైతే వాళ్ళు ఆ మాఫియా ఉన్నారో ఆ మాఫియా వ్యక్తులు కూడా అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతో పాటు అక్కడ ఉన్న రాజకీయ నేతలు దానికి అండగా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఎవరు కట్టుకుంటే వాళ్ళకు ఉచితంగా ఇసుక సప్లై చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడంతో ఈ ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ప్రస్తుతం అయితే ఈ ఇసుక మాఫియా ఆటగట్టడానికి అధికారులు రంగంలో దిగాల్సిన అవసరం ఉంది. ఈ మైనింగ్ తో పాటు ఈ ఇసుక జలాశయాల మీద కూడా వాళ్ళు ఇరిగేషన్ శాఖ వాళ్ళు కూడా దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మనోజ్, రైట్ బాసిత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.